వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టైమ్. ఇవాల్టి వీడియోలో హోమోఫోన్స్ పార్ట్ 3 చూడబోతున్నాం. ఆల్రెడీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా వీడియోస్ చూడకుండా కనుక ఉంటే మీరు ఇంగ్లీష్ టైమ్ ఛానల్లో హోమోఫోన్స్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడొచ్చు. హోమోఫోన్స్ అంటే ఏంటి అనేది కూడా ఆల్రెడీ మీకు పార్ట్ 1 పార్ట్ 2లో చెప్పడం జరిగింది. మరికొన్ని హోమోఫోన్స్ ఇప్పుడు చూడబోతున్నాం. నేను నా స్నేహితుడి నుండి మెయిల్లో ఒక లేఖను అందుకున్నాను. ఐ రిసీవ్డ్ ఏ లెటర్ ఇన్ ద మెయిల్ ఫ్రమ్ మై ఫ్రెండ్. మెయిల్లో ఒక లెటర్ని నేను రిసీవ్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్. మగ విద్యార్థులు టెన్నిస్ ఆడుతున్నారు. ద మేల్ స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్ టెన్నిస్. ఇస్ ఇట్ క్లియర్? చూడండి, ఇక్కడ MAIL మేల్, ఇక్కడ MALE మేల్ స్టూడెంట్స్. వినడానికి ఎలా ఉంది? సేమ్ ప్రొనౌన్సియేషన్గా అనిపిస్తుంది, బట్ ఇక్కడ డిఫరెన్స్ మీకు అర్థమై ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్. ఆమె తన ఇంగ్లీష్ క్లాస్ కోసం ఒక వ్యాసం రాయాలి. షీ హ్యాస్ టు రైట్ అన్ ఎస్సే ఫర్ హర్ ఇంగ్లీష్ క్లాస్. ఓకే, ఇక్కడ చూడండి, షీ హ్యాస్ టు రైట్. ఇక్కడ రైట్ అంటే WRITE, అవునా? నెక్స్ట్ సెంటెన్స్లో ఏముందో చూద్దాం. పార్కుకి చేరుకోవడానికి దయచేసి కుడివైపు తిరగండి. ప్లీజ్ టర్న్ రైట్ టు రీచ్ ద పార్క్. చూడండి, రైట్ WRITE RIGHT రెండింటినీ మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తామండి? రైట్ అనే ప్రొనౌన్స్ చేస్తాం, బట్ స్పెల్లింగ్ అనేది, మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంది. వాటిని ఏమంటాం? హోమోఫోన్స్ అంటాం. లైక్ చేయడం మర్చిపోయినట్టున్నారు. మీకు కనుక నచ్చినట్లయితే హోమోఫోన్స్ పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3 నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక్కడ చూడండి, షీ హ్యాస్ టు రైట్ అన్ ఎస్సే ఫర్ హర్ ఇంగ్లీష్ క్లాస్. ఇక్కడ రైట్ అంటే రాయడం, టర్న్ రైట్ అంటే కుడివైపుకి తిరగండి అని. ఓకే, ఇక్కడ కుడివైపు. అదే ఇక్కడ WRITE అంటే రాయడం. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్. నేను కొత్త వంటకాలను వండడానికి ఇష్టపడతాను. ఐ లైక్ టు కుక్ న్యూ రెసిపీస్. ఆల్రెడీ మీకు న్యూ మీద పార్ట్ 2లో చెప్పడం జరిగింది. న్యూ కార్ అని అండ్ ఐ న్యూ హర్ అని చెప్పి KNEWని కూడా మనం న్యూ అనే అంటాం, అండ్ NEWని కూడా మనం న్యూ అనే అంటాం. బట్ ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, మీనింగ్స్ ఏంటి అని ఆల్రెడీ మీకు హోమోఫోన్స్ పార్ట్ 2లో ఇవ్వడం జరిగింది. వెళ్ళి చెక్ చేయండి. టేబుల్ మీద 2 పుస్తకాలు ఉన్నాయి. దేర్ ఆర్ 2 బుక్స్ ఆన్ ద టేబుల్. ఇక్కడ చూడండి, 2. ఐ లైక్ టు కుక్ న్యూ రెసిపీస్. ఫర్ సపోజ్ ఐ లైక్ టు స్విమ్, ఐ లైక్ టు ప్లే. అవునా? ఇక్కడ 2 TO, ఇక్కడ చూడండి TWO అంటే 2 పుస్తకాలు. ప్రొనౌన్సియేషన్ ఎలా ఉందండి? సేమ్గా ఉంది, బట్ డిఫరెంట్ మీనింగ్స్ అండ్ డిఫరెంట్ స్పెల్లింగ్స్. నెక్స్ట్. నా బ్యాగ్లో ఒక రంధ్రం ఉంది. దెర్ ఈజ్ ఏ హోల్ ఇన్ మై బ్యాగ్. నెక్స్ట్. టీం మొత్తం తమ విజయాన్ని పార్టీతో జరుపుకుంది. ద హోల్ టీమ్ సెలబ్రేటెడ్ దేర్ విక్టరీ విత్ ఏ పార్టీ. చూసారా ఇక్కడ డిఫరెన్స్? HOLE అన్నా WHOLE అన్నా మనం హోల్ అని పలుకుతాం, బట్ స్పెల్లింగ్ డిఫరెంట్ అండ్ మీనింగ్స్ కూడా డిఫరెంట్. వీటిల్లే మనం ఏమంటాం? హోమోఫోన్స్ అంటాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.